వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఈ నెల 27న బ్యాంకుల సమ్మె, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్. పల్నాడు జిల్లా దాచపల్లిలో తాళాలు వేసిన ఇంట్లో చోరీ, బంగారు, వెండి, 3 లక్షల నగదు అపహరణ. జార్ఖండ్లోని దేవగఢ్లో ఘోర రైలు ప్రమాదం, ట్రక్కును ఢీకొన్న గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్. శోభాయాత్రలో అపశృతి, సెక్యూరిటీ గార్డ్ పొట్టలోకి దూసుకెళ్లిన రాకెట్. డీటెయిల్ చూస్తే 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న సమ్మె చేస్తున్నట్టు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరం కన్వీనర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడారు. ఆర్బీఐ, ఎల్ఐసి, జేఐసి వంటి సంస్థలలో కొనసాగుతున్న విధంగా తమకు 5 రోజులు పని దినాలను అమలు చేయాలని గత 15 ఏళ్లుగా పోరాడుతున్నట్లు చెప్పారు. ఇందుకుగాను ప్రతిరోజు 42 నిమిషాలు అధికంగా పనిచేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఖాతాదారులు కూడా తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించుకునేందుకు జరుగుతున్న సమ్మెకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు ఆంజనేయ ప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ జనరల్ సెక్రటరీ అండ్ కన్వీనర్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలంగాణ స్టేట్. ఫ్రెండ్స్, గత 15 సంవత్సరాల నుంచి 5 రోజుల పని విధానం బ్యాంకులో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాము. 10 సంవత్సరాల కిందట గవర్నమెంట్ ఒక 2 సాటర్డేస్ హాలిడేస్ గా డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, నెక్స్ట్ వేజ్ రివిజన్ వచ్చేటప్పటికి మిగతా 2 సాటర్డేస్ కూడా డిక్లేర్ చేస్తాము అని చెప్పి వాళ్ళు అగ్రీ అయ్యారు. కానీ నెక్స్ట్ వేజ్ రివిజన్ వచ్చింది, 2017లో వేజ్ రివిజన్ వచ్చింది, కానీ ఆ రోజు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అలాగే 2022లో ఒక వేజ్ రివిజన్ వచ్చింది, అప్పుడు ఒప్పుకున్నారు, ఎస్ ఈసారి మేము ఇంప్లిమెంట్ చేస్తాము ఫ్రైడే బ్యాంకింగ్ అని. అందరు కన్స్టిట్యూయెన్సీస్ ఒప్పుకున్నారు, అన్ని పార్టీస్ ఒప్పుకున్నారు, అన్ని స్టేక్ హోల్డర్స్ ఒప్పుకున్నారు. దాంట్లో గవర్నమెంట్, డిఎఫ్ఎస్, బ్యాంక్ మేనేజ్మెంట్స్, ఐబిఏ అగ్రీ అయ్యి జాయింట్ నోట్ లో, అలాగే వేజ్ రివిజన్ సెటిల్మెంట్స్ లో కూడా అదొక పార్ట్ గా పెట్టిన తర్వాత కూడా 2022 నుంచి 3 సంవత్సరాల పైన మేము ఈ రోజు వెయిట్ చేయడం జరిగింది ఆ డెసిషన్ కోసము. కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ ఆ డెసిషన్ అప్రూవల్ అనేది తీసుకోలేదు. అందుకని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ 9 యూనియన్లు ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియాలో. ఆల్ 100% ఎంప్లాయీస్, ఆఫీసర్స్ అందరూ కూడా ఆ 9 యూనియన్స్ లోనే ఉన్నారు. ఇటువంటి అంబ్రెల్లా యూనియన్ తరఫున మేము 27వ తారీఖున స్ట్రైక్ వెళ్ళడం జరుగుతోంది. 100% ఆఫ్ ఆల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ టీజీబీ అండ్ ప్రైవేట్ సెక్టర్, సమ్ 12 ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అలాగే గ్రామీణ బ్యాంక్స్ కూడా, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ కూడా ఈ స్ట్రైక్ లో పాల్గొనడం జరుగుతుంది. నియర్లీ 9 lakh ఎంప్లాయీస్ ఇన్ ద ఇండియా ఆ రోజు స్ట్రైక్ లో పాల్గొంటారు. ఫ్రెండ్స్, ఇది ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కి మేము విన్నవించేది ఏంటంటే, దయచేసి మీరు ఒప్పుకున్నటువంటి పాయింట్ ని ఖచ్చితంగా మాకు ఇచ్చేయండి అని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కస్టమర్స్ మేము కోరుకునేది ఏంటంటే, మీకు ఎటువంటి కష్టము కలిగితే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. దీనివల్ల ఇంతకు ముందు 2 సాటర్డేస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ బిజినెస్ ఆటోమేటిక్ గా డబుల్ అయింది. అలాగే ఈ రోజు మీ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సర్వీసెస్ చేస్తాము మేము అనేది మీ అందరికీ మేము హామీ ఇస్తున్నాము. కామ్రేడ్స్, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగదు దీనివల్ల. ఇది మా లెజిటిమేట్ డిమాండ్ ని మాత్రం ఒప్పుకుంటే గవర్నమెంట్ ఒప్పుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాచపల్లి నగర పంచాయతీ పరిధిలో గల 3వ వార్డులో నివాసం ఉంటున్న మునగ కొండలు ఇంట్లో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగినట్టు తెలిపారు. ఈ చోరీలో దుండగులు 2.5 సవర్ల బంగారం, 1/2 కిలో వెండి, 3 లక్షల రూపాయల నగదును అపహరించినట్టు బాధితులు తెలిపారు.
ఇంట్లో ఉన్నవారు బట్రుపాలెం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగినట్టు తెలిపారు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని చెప్పారు. స్థానిక దాచపల్లి పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. జార్ఖండ్లోని దేవగఢ్లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. రైల్వే క్రాసింగ్ దగ్గర వెళ్తున్న ట్రక్కును గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. దీంతో లారీ పక్కకు ఒరిగిపోయింది. ప్రమాదం చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంతో రైలు ఇంజన్ పూర్తిగా ధ్వంసమైంది. तो निकलिए ना, आप निकलिए, जितना रखना है। दो दो उसको दो। अभी अभी सुबह सुबह टाइम में देखिए, मेन लाइन जसीडी टू मधुपुर। ट्रक उड़ा दिया, शायद पैसेंजर भी गया। क्या लोग आदमी है क्या? एगो था उस जगह भाग गया लगता है छुट्टा। हाँ मर गया। आप क्या रोके? आप क्या रोके? निकलिए। आप क्या फैला रोकिए? आप रोकिए, क्या फैला? गया गया, ट्रक में मार दिया, ट्रक में। बात बोल रहे थे ना आपको, क्या जाएगा क्या होगा अभी। కడప 7 రోడ్ సర్కిల్ వద్ద నిర్వహించిన శోభాయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. శోభాయాత్ర సందర్భంగా టపాసులు పేల్చుతుండగా అందులో రాకెట్ పక్కనే ఉన్న
కృష్ణా హోటల్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ పొట్టలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో సెక్యూరిటీ గార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఊటావుటిన సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రుని చికిత్స నిమిత్తం తరలించారు ఆసుపత్రికి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ పరామర్శించారు. జగదీష్ రెడ్డిని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగితే జాతీయ ఓటర్స్ దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 25న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్గనైజేషన్ చీఫ్ కన్వీనర్ సుభాష్ అగర్వాల్ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటుకున్న విలువను ప్రతి ఒక్కరికి తెలియజేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, ఆ ఆయుధాన్ని ఉపయోగించుకునే విధానాన్ని వివరించడమే సమాజ్ లక్ష్యమని అన్నారు. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। చీఫ్ కన్వీనర్ తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఒక ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్స్. ఈ దేశం నుంచి ఎన్ని ప్రాంతాల నుంచి, ఎవరి స్టేట్ నుంచి ఎవరు ఇక్కడ తెలంగాణ మన భూమిలో ప్రతిష్ఠిస్తున్నారు, వాళ్ళందరూ ఆర్గనైజేషన్, సోషల్ కానీ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ కి కలిపి ఒక ఫెడరేషన్ తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఉంది. దాంట్లో మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ఆర్గనైజేషన్స్ అటాచ్ ఉన్నది. మా ఉద్దేశం ఒకటే ఉన్నది, అందరు కలిసి ఇప్పుడు వరకు మేము మన గురించి, మన ఫ్యామిలీ గురించి, మన కాస్ట్, క్రీడ్, మన రిలీజన్, మన స్టేట్ గురించినే, మన నేటివ్ స్టేట్ గురించినే మాట్లాడినాం. కానీ ఇప్పుడు మనకి టైం వచ్చింది ఈ నేషన్ గురించి కూడా మనం ఆలోచించుకోవాలి.
ఈ వరల్డ్ లో ఎట్లా చేంజెస్ జరుగుతున్నది. దాంట్లో నేషన్ ఫస్ట్ ఉండాలి. నేషన్ స్ట్రాంగ్ ఉంటే మనం ఉంటాం, రాజ్యం ఉంటాం, కులం ఉంటాం, ఫ్యామిలీ ఉంటది, అందరు ఉంటారు. ఇప్పుడు పాస్ట్ ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ లో 47% పోలింగ్ జరిగింది. ఈ 47% పోలింగ్ ఈ సూసైడల్ మూవ్మెంట్ ఉంది డెమోక్రసీకి. డెమోక్రసీలో 47% పోలింగ్ జరిగితే మేము అందరు మనసులో కూర్చొని చాలా ఆందోళన అయిపోయింది. ఈ 47% కి మేము ఎట్లా క్యాంపెయిన్ చేసేసి 97% చేయాలి, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. దాని గురించి 25th జనవరి నేషనల్ ఓటర్స్ డే, ట్రిబ్యూట్ టు డెమోక్రసీ. నేషనల్ ఓటర్స్ డే మన దేశంలో ఎలక్షన్ కమిషనర్ ఇస్ ది ఫస్ట్ వారియర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఓటర్ ఇస్ ది లాస్ట్ సపోర్టర్ ఆఫ్ డెమోక్రసీ. ఆ నేషనల్ డేలో మన క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. మన తెలంగాణలో మనమందరు కలిసి ఎప్పుడు వరకు ఎవ్రీ ఎలక్షన్ లో పోలింగ్ పర్సెంటేజ్ 90% ఎక్కువ కాదు, అప్పుడు వరకు మా క్యాంపెయిన్ కంటిన్యూ లాంచ్ చేస్తాం. మేము కన్విన్స్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, మోటివేట్ చేస్తున్నాం. డెమోక్రసీకి పార్టిసిపేషన్ లో ఏం బెనిఫిట్స్ ఉంటుంది. ఒక స్టేబుల్ ఏబుల్ గవర్నమెంట్ ఉంటే, ఎవరు మనం మీద గవర్న్ చేస్తే వాళ్ళు ఏబుల్ ఉంటే, వాళ్ళు స్టేబుల్ ఉంటే మనకి ఎట్లా అభివృద్ధి జరుగుతుంది, మనకి ప్రాబ్లమ్స్ తక్కువ అవుతుంది. ఈ డెమోక్రసీలో మనం లేజినెస్ పెడితే ఈ డెమోక్రసీకి ఒక ఉత్సవం లెక్క మనం సెలబ్రేట్ చేయలేదు. మనం ఎక్కడైనా పిక్నిక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఈ లేజినెస్ తోని ఏం రిజల్ట్ జరుగుతుంది, దానికి 5 years మీరు చాలా బాధపడతారు. దాని గురించి అందరికీ కలిసి మాట్లాడుకొని కన్విన్స్ చేసేసి మీరు ఎవరికి ఓట్ వేస్తారు, మేము ఎవరికి ఈయనకి ఓట్ అయ్యి ఆయనకి ఓట్ అయ్యి జీవితంలో చెప్పాం. మేము ఒకటే చెప్తాం, ఓట్ కూడా వేస్తే కూడా కంపల్సరీ ఓట్ వేయాలి, కానీ ఓట్ వేస్తే కూడా చాలా ఆలోచించి ఓట్ వేయాలి. ఏ పార్టీది ఏం ప్రిన్సిపల్స్ ఉంది, ఏ పార్టీ మన మాట మీద ఉంటున్నది, ఏ పార్టీ ఈ రాజ్యానికి అభివృద్ధి గురించి మంచి ఉన్నది, ఏ పార్టీ ఈ దేశం గురించి మంచి ఉన్నది, అన్ని ఆలోచించి మీ మతకి యూజ్ చేయండి. మీరు సొంతం చేయొద్దు. సొంతం అందరు చేస్తారు, కానీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ ప్రొఫెషనల్ కలీగ్స్ కి, మీకు తెలుసు వాళ్ళకి, మీకు తెలియలేదంటే వాళ్ళకి కూడా ఆ దినం మీరు ప్రయత్నం చేసేసి వాళ్ళందరికీ తీసుకుపోయి కంపల్సరీ ఓటింగ్ పర్సెంటేజ్ కి మీకు అభివృద్ధి చేయాలి. ఇదే కోరి కొన్ని మేము క్యాంపెయిన్ చేస్తున్నాం. 25th జనవరికి 6:30 AM కి సంజీవ పార్క్ లో 1000 మందితోని, అన్ని రాజ్యంతోని, అన్ని కులంతోని, అన్ని ప్రొఫెషనల్ తోని, బ్యూరోక్రసీతోని, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ తోని వాళ్ళు కూడా ఒక సొసైటీకి పార్ట్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇన్వైట్ చేసేసి ఓత్ టు ఓట్ మేము ప్రమాణ స్వీకారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 27న బ్యాంకుల సమ్మె, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని డిమాండ్. పల్నాడు జిల్లా దాచపల్లిలో తాళాలు వేసిన ఇంట్లో చోరీ, బంగారు, వెండి, 3 లక్షల నగదు అపహరణ. జార్ఖండ్లోని దేవగఢ్లో ఘోర రైలు ప్రమాదం, ట్రక్కును ఢీకొన్న గోండా అసన్సోల్ ఎక్స్ప్రెస్. శోభాయాత్రలో అపశృతి, సెక్యూరిటీ గార్డ్ పొట్టలోకి దూసుకెళ్లిన రాకెట్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.